ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించాయి. సరిహద్దుల్లో శత్రువు రాడార్లు మూగబోయాయి. చివరకు తల వంచి సంధి కోసం పాకిస్తాన్ ఆర్జించింది. ఇది మనం సృష్టించిన కథ కాదు. తటస్థ దేశమైన స్విట్జర్లాండ్ కు చెందిన ఒక ప్రముఖ మిలిటరీ థింక్ ట్యాంక్ ప్రపంచ దేశాల ముందు ఉంచిన పచ్చి నిజం. 2025లో మే నెలలో జరిగిన ఆ 4 రోజుల యుద్ధం దక్షిణాసియా ముఖ చిత్రాన్ని ఎలా మార్చేసింది? ఆపరేషన్ సింధూర్ వెనుక భారత్ ప్రయోగించిన ఆ అజేయమైన అస్త్రం ఏది? పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసిన ఆ స్విస్ రిపోర్ట్ లోని సంచలన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 22 పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరే సింధూర్. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఈ వైమానిక పోరుపై తాజాగా స్విట్జర్లాండ్ కు చెందిన సెంటర్ ఆఫ్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్ఫెక్టివ్ స్టడీస్ CHPM ఒక నివేదిక విడుదల చేసింది. ఆండ్రియన్ పొంటానెల్లాజ్ అనే ప్రముఖ విశ్లేషకుడు రూపొందించిన ఈ 47 పేజీల రిపోర్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యాలు కూడా ఊహించని విధంగా భారత్ ఎలా పైచేయి సాధించిందనేది ఈ నివేదికలో విడమర్చి చెప్పారు. యుద్ధం అంటే కేవలం బాంబులు వేయడం మాత్రమే కాదు, శత్రువు కళ్ళు గప్పి వారి ఆలోచన శక్తిని స్తంభింపజేయడం. స్విస్ రిపోర్ట్ ప్రకారం భారత్ సరిగ్గా ఇదే చేసింది. దీన్నే మిలిటరీ పరిభాషలో ఎస్కలేషన్ డామినెన్స్ అంటారు. అంటే యుద్ధం ఏ స్థాయిలో ఉండాలి, ఎప్పుడు ఆపాలి అనేది నియంత్రణ పూర్తిగా భారత్ చేతిలోనే ఉంది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో పాకిస్తాన్ కొన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ రెండో రోజు నుంచి సీన్ మారిపోయింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని చునియాన్ మరియు పస్రూర్ వంటి కీలక రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఫలితంగా పాక్ గగనతలంపై వారికి నియంత్రణ తప్పింది. వారి రాడార్లు పనిచేయకపోవడంతో భారత్ యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియక వాళ్ళు ప్రాణభయంతో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆపేసి వచ్చింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే S-400 మిసైల్ సిస్టమ్. ఈ రష్యా మేడ్ వ్యవస్థ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు పీడకలగా మారింది. భారత సరిహద్దు దాటకుండానే పాక్ విమానాలను కూల్చేసే సామర్థ్యం దీనికి ఉండటంతో పాక్ విమానాలు తమ సొంత దేశంలో కూడా గగనతలానికి దూరంగా భూమికి దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పైకి లేస్తే భారత్ కూల్చేస్తుందనే భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఒత్తిడి తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు ఎటువంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు అంగీకరించిందని ఈ స్విస్ నివేదిక స్పష్టం చేస్తోంది. బట్ ఈ యుద్ధంలో అసలైన ప్రచార యుద్ధం జరిగింది రాఫెల్ విమానాల విషయంలో. 6 భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ స్విస్ రిపోర్టు ఆ అబద్ధాన్ని బట్టబయలు చేసింది. కేవలం ఒక రాఫెల్ విమానం మాత్రమే కూలినట్లు దృశ్యపరమైన ఆధారాలు ఉన్నాయని పాక్ చెప్తున్న మిగతా లెక్కలన్నీ కూడా కేవలం వాళ్ల దేశ ప్రజలను నమ్మించడానికి సృష్టించినవేనని తేల్చి చెప్పింది. మరి భారత్ వైపు జరిగిన నష్టం తక్కువగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు వెనక్కి తగ్గింది? కేవలం మిలిటరీ పరంగానే కాదు, ఆర్థికంగా భౌగోళికంగా కూడా భారత్ ఒక పెద్ద దెబ్బ కొట్టింది. అదే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో 25% వ్యవసాయం పైనే ఆధారపడి ఉంది. 1960 నుంచి కొనసాగుతున్న ఈ ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాక్ కు గుండె ఆగినంత పనైంది. అటు సరిహద్దులో భారత సేనలు, ఇటు నీరు లేక ఎండిపోయే పొలాలు. వెరసి పాకిస్తాన్ కు దారి లేకపోయింది. యుద్ధం పొడిగిస్తే దేశం సర్వనాశనం అవుతుందని గ్రహించిన ఇస్లామాబాద్ మూడో దేశం జోక్యం లేకుండానే నేరుగా భారత్ తో సంధికి దిగింది. ఈ నివేదిక మనకు నేర్పిన పాఠం ఒక్కటే: భారత్ ఇప్పుడు పాత భారత్ కాదు. తన జోలికి వస్తే ఎలా బుద్ధి చెప్పాలో, అది కూడా అణ్వాయుధాలు ఉన్న దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏ స్థాయిలో సంయమనం పాటించాలో భారత్ కు తెలుసని ఈ స్విస్ స్టడీ ప్రపంచానికి చాటి చెప్పింది. అండ్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన బ్రహ్మోస్ క్షిపణులు, స్వదేశీ రాడార్ వ్యవస్థలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. చివరిగా ఒక మాట: యుద్ధం ఎవరికి మేలు చేయదు, కానీ ఆత్మరక్షణ కోసం పోరాటం తప్పదు. మే 2025లో జరిగిన ఆ 4 రోజుల ఆపరేషన్ సింధూర్ భారత్ యొక్క వ్యూహాత్మక పరిణతికి నిదర్శనం. ఒక తటస్థ దేశం మన శక్తిని గుర్తించి రిపోర్ట్ ఇచ్చిందంటే అంతర్జాతీయ స్థాయిలో మన పరపతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శత్రువును బలహీనపరచడమే కాదు, వారిని ఆలోచింపజేసి లొంగిపోయేలా చేయడమే అసలైన విజయం. ఆ విజయం ఇప్పుడు భారత్ సొంతం. మీరేమనుకుంటున్నారు? భారత్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలే పాకిస్తాన్ తోకముడిచేలా చేశాయా, లేక అంతర్జాతీయ ఒత్తిడి పనిచేసిందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.